గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మరి యొక్క వారము మనకు దేవుని వాక్యం నేర్చుకోవడానికి దేవుడు మనకు ఒక టైం ఇచ్చిండు కదా. దేవునికి ఎంత వందనాలు. మరి ఒక లార్డ్స్ డే, సండే, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ దేవుడు మన జీవితంలో ఇచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు. మరి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలా, దేవుని యొక్క వాక్యం వినాలా, మరి పిల్లలు పాటలు నేర్చుకోవాలా, దేవుని వాక్యం విని మరి లెసన్స్ నేర్చుకోవాలా. కాబట్టి దేవుడు మనకిచ్చిన యొక్క టైంని బట్టి దేవునికి వందనాలు. మనం ప్రేయర్ చేసుకొని మనము ఈ యొక్క లెసన్లోనికి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలు. మరి ఒక ఆదివారం మా జీవితంలో ఇచ్చినందుకే నీకు వందనాలు. నీ యొక్క మందిరంలో నీ యొక్క వాక్యం వినడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మరి యొక్క సండే స్కూల్ లెసన్ను మీరే జ్ఞాపకం చేసుకొని పిల్లలు మంచిగా అర్థం చేసుకోగలటకు సహాయం దయచేయమని, సండే స్కూల్ లెసన్స్ ద్వారా వారి యొక్క లైఫ్లో ఎంతో మరి వాల్యుయబుల్ లెసన్స్ నేర్చుకోగలటకు సహాయం దయచేయమని, టీచర్స్కి కూడా మీ యొక్క జ్ఞానం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దానియేలు 5వ అధ్యాయం, డానియల్ 5th చాప్టర్. మరి ఇంతవరకు మనము నెబుకద్నెజర్ రాజుని గురించి మనము చూసుకున్నాం. లాస్ట్ 4 చాప్టర్స్లలో కూడా బాబిలోన్ కింగ్ నెబుకద్నెజర్ గురించి మనము లాస్ట్ లెసన్స్లలో మనం చూసుకున్నాం. మరి నెబుకద్నెజర్ మరి 43 years బాబిలోన్ దేశాన్ని ఆయన రూల్ చేసిండు. 43 years అయిన తర్వాత ఆయన చనిపోయిండు అనమాట. ఇప్పుడు ఈ 5th చాప్టర్లో మరి బెల్షాజర్ అనే రాజుని గురించి మనం ఈరోజు చూసుకుందాము. మరి బెల్షాజర్ మరి నెబుకద్నెజర్ యొక్క కుమారుడు కాకుండా ఆయన యొక్క మనుమడు అని మనము చూడొచ్చు అనమాట. ఇక్కడ మరి మనకు బైబిల్లో మరి నెబుకద్నెజర్ ఫాదర్ అనే మాట మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ అది గ్రాండ్ ఫాదర్ అనమాట. ఆయన మనుమడు అని మనము మరి కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది అనమాట. సో నెబుకద్నెజర్ యొక్క మనుమడైన మరి వాళ్ళ కూతురు కొడుకు అనుకుంటా ఈ బెల్షాజర్ మరి ఇంకా రాజు అయిందనమాట. నెబుకద్నెజర్ అయిన తర్వాత మరి ఇంకా కొన్ని ఇయర్స్ మరి ఆయన కొడుకు పరిపాలించిండు. వేరే వాళ్ళు కూడా మరి వాళ్ళ యొక్క బంధువులనే పరిపాలించిండ్రు కొన్ని రోజులు. తర్వాత ఈ బెల్షాజర్ మరి ఆ యొక్క బాబిలోన్ దేశానికి కింగ్ అయిందనమాట. సో ఈ బెల్షాజర్ ఒక గ్రేట్ ఫీస్ట్ చేసిండంట, చాలా పెద్ద విందు చేసిండనమాట. చాలామంది థౌజండ్స్ ఆఫ్ అంటే ఆయన యొక్క కింగ్డమ్ లోపల ఉండే చాలా గ్రేట్ పీపుల్ అందరినీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చిండ్రు అనమాట. ఫీస్ట్ కాబట్టి అది వాళ్ళు త్రాగడం చేస్తారనమాట. ఫీస్ట్లో మరి చాలా మరి మత్తు పదార్థాలు తాగుతూ ఉంటారు అనమాట. వైన్, దేవర్ డ్రింకింగ్ వైన్ అనమాట. సో ఇంకా ఆయన ఆ యొక్క వైన్ గోల్డ్ వెసల్స్లలో, సిల్వర్ వెసల్స్లలో ఆయన త్రాగడం, వాళ్ళకు రాయల్ పీపుల్ కదా, కింగ్స్ కదా, సో వాళ్ళు ఆ విధంగా గోల్డ్ వెసల్స్లోనే తాగుతారు అనమాట, గోల్డ్ సిల్వర్ వెసల్స్లలో. సో ఈ గోల్డ్ సిల్వర్ వెసల్స్ మరి ఎక్కడి నుండి వచ్చినవి అని అంటే, నెబుకద్నెజర్ కింగ్ ఎప్పుడైతే జూడా దేశాన్ని, ఎప్పుడైతే మరి యెరూషలేములో ఉండే దేవుని మందిరాన్ని వాళ్ళు క్యాప్చర్ చేస్తారు కదా, క్యాప్చర్ చేసి జూడాలో ఉండే ఆ యొక్క యూదా దేశంలో ఉండే ఆ యొక్క జ్యూస్, చాలామంది జ్యూస్ను మరి ఎక్సలెంట్ పీపుల్ అందరిని తెచ్చుకుంటారు. వీళ్ళు క్యాప్చర్ చేసుకొని క్యాప్టివిటీలోనికి వీళ్ళు తీసుకొని వస్తారు కదా. సో అప్పుడు దేవుని యొక్క మందిరంలో ఉండి ఆ యొక్క హౌస్ ఆఫ్ గాడ్ నుండి మరి చాలా గోల్డ్ వెసల్స్, సిల్వర్ వెసల్స్ను తీసుకొని వస్తారనమాట. ఏవైతే కింగ్ సోలమన్ చేసిండో వాటిని అన్నిటినీ తెచ్చుకుంటారన్నమాట. సో ఆ యొక్క పాత్రలల్లో మరి వీళ్ళు త్రాగడం స్టార్ట్ చేసిండ్రన్నమాట, త్రాగుతూ ఉన్నారన్నమాట. త్రాగుకుంటా అంతేకాకుండా మరి గోల్డ్, సిల్వర్, వుడ్, మరి ఈ యొక్క బ్రాస్, ఈ మెటల్స్, వీటన్నిటి యొక్క దేవుళ్ళను వీళ్ళు ప్రేజ్ చేస్తున్నారు అనమాట. దేవర్ ప్రేజింగ్ గాడ్స్ ఆఫ్ సిల్వర్, గోల్డ్, వుడ్, తర్వాత బ్రాస్, స్టోన్, ఇవన్నీ దేవుళ్ళను వాళ్ళు ప్రేజ్ చేస్తున్నారు. అబ్బా ఎంత గొప్ప దేవుళ్ళు కదా, మీరు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. బెల్షాజర్ కింగ్ ఇంకా ఆయనతో పాటు ఆయన ఎవరినైతే పిలిచిండో వాళ్ళందరూ గ్రేట్ పీపుల్ అందరూ కూడా ఈ విధంగా వాళ్ళు త్రాగుతూ ఉన్నారన్నమాట. త్రాగుతూ ఉంటే అదే సమయంన అక్కడ ఒక చెయ్యి వచ్చి, జస్ట్ హ్యాండ్, చేతికి ఉండే ఫింగర్స్ వచ్చి ఆ గోడ మీద వ్రాస్తూ ఉందన్నమాట. ఎక్కడైతే ఇట్లా లైట్ పడుతున్నదో క్యాండిల్ స్టిక్ ఎదురుగా ఉండే గోడకు వ్రాస్తూ ఉంది. అది మరి
కింగ్ చూసినప్పుడు ఆయన ఇట్లా వణికిపోయిండు అనమాట. ఆయన కాళ్ళు చేతులన్నీ వణికిపోతున్నాయి అది ఆ విధంగా వ్రాస్తూ ఉంటే. సో ఇంకా వెంటనే ఆయన ఆ దేశంలో ఉండే మరి ఆస్ట్రాలజర్స్, మెజీషియన్స్, మాంత్రికులు, మరి చాలా జ్ఞానవంతులు వాళ్ళందరినీ పిలుస్తారనమాట. పిలిచి ఈ రైటింగ్ ఏంది, నాకు దాని అర్థం చెప్పండి అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మేము దీని అర్థం మేము చెప్పలేము అని వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా ఆయనకు చాలా భయం అయిపోయిందనమాట. ఆయన ఫేస్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. ఆ యొక్క రైటింగ్ ఆ విధంగా జస్ట్ హ్యాండ్ మాత్రం వచ్చి, ఫింగర్స్ వచ్చి ఆ విధంగా వ్రాస్తూ ఉంటే ఆయన చాలా భయపడిపోయింది అనమాట. సో భయపడిపోయినప్పుడు క్వీన్ అంటే ఆయన భార్య కాకపోవచ్చు, ఎందుకంటే ఆయన భార్యలు తర్వాత ఆయన యొక్క ఉండే వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా ఆ ఫీస్ట్లో ఉన్నారనమాట. సో ఈ క్వీన్ అనే మాట మనకు 10th వర్స్లో మనకు అనిపిస్తుంది. సో ఈ క్వీన్ వచ్చి చెప్తుంది అనమాట. చెప్పి అయ్యో మరి రాజా, మరి ఎందుకు నువ్వు ఇంత ట్రబుల్ అయిపోతున్నావు? మరి ఒక మనుషుడు ఉన్నాడు మన రాజ్యంలో, ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుని లోపల పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ ఉన్నది. మరి ఇంతకుముందు మరి నెబుకద్నెజర్ కింగ్ పరిపాలిస్తున్నప్పుడు మరి ఏ విధంగా ఆయనకు కూడా డ్రీమ్స్ వచ్చినాయి కదా. ఆ డ్రీమ్స్ అన్నిటినీ ఆ వ్యక్తి చెప్పిండు అనమాట. ఆ డ్రీమ్స్ అన్నిటి మీనింగ్ చెప్పిండు అనమాట. ఆయన లోపల చాలా ఎక్సలెంట్ స్పిరిట్ ఉన్నది, చాలా జ్ఞానవంతుడు, అర్థం చేసుకుంటాడు. ఆయన ఈ డ్రీమ్స్ అన్నిటిని కూడా అర్థం చేసుకునే ఆ యొక్క స్పిరిట్ ఉందన్నమాట ఆయన లోపల. అన్ని మన డౌట్స్ అన్నీ కూడా తీర్చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తి మనకు ఈ యొక్క మన రాజ్యంలో ఉన్నాడు. ఆయన పేరు డానియల్ అని చెప్తుందనమాట ఆ క్వీన్ ఒకవేళ నెబుకద్నెజర్ భార్య ఉండొచ్చు, కానీ ఈయన భార్య మాత్రం కాకపోయి ఉంటుంది. ఈయన లేకుంటే ఈయన తల్లి కూడా కాకపోయి ఉంటుంది అనమాట. డాక్యుమెంట్స్ అవి కామెంటరీస్ చదువుతుంటే మనకు ఆ విధంగా అర్థమవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆమె ఆ విధంగా చెప్పిందో, ఇంకా ఈ యొక్క రాజు బెల్షాజర్ ఇంకా డానియల్ని తీసుకొని రండి నా ముందుకు అని చెప్తాడనమాట. సో అప్పుడు డానియల్ వస్తాడు. సో అప్పుడు డానియల్ వచ్చినప్పుడు బెల్షాజర్ రాజు అడుగుతాడనమాట, యూదునివా నువ్వు, క్యాప్టివిటీలో ఉండే వ్యక్తివా నువ్వు అని ఆ విధంగా డానియల్ను క్వశ్చన్ చేస్తారనమాట. అవును నేనే అని చెప్తాడనమాట. నీ గురించి నేను చాలా విన్నా, నీ లోపల మరి మంచి ఆత్మ ఉందంట, దేవుని ఆత్మ నీ లోపల ఉందంట. మరి నీకు మంచిగా ఈ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా నువ్వు చెప్పగలుగుతావంట. నువ్వు ఇవన్నీ కూడా ఈ యొక్క రైటింగ్స్ అన్నిటిని కూడా నువ్వు దాని మీనింగ్ చెప్పగలుగుతావంట అని నేను విన్నాను. అన్నీ మా యొక్క అనుమానాలన్నీ తీరుస్తావంట నువ్వు. ఎవరైతే నేను చెప్పినాను, ఎవరైతే ఈ విధంగా ఈ యొక్క ఇక్కడ వ్రాయబడిన ఈ యొక్క వ్రాత యొక్క ఈ యొక్క రైటింగ్ యొక్క మీనింగ్ చెప్తారో వాళ్ళను నేను 3rd రూలర్గా చేస్తాను. మరి మంచిగా స్కార్లెట్ రోబ్ వేసి తర్వాత మంచిగా ఆయనను మంచి ఊరేగిస్తా, ఈ యొక్క మంచి గోల్డ్ చైన్ వేస్తా, ఇవన్నీ కూడా చెప్తాడనమాట డానియల్కు. చెప్పినప్పుడు డానియల్ ఏమంటాడంటే, ఈ యొక్క గిఫ్ట్స్ అన్నీ కూడా నీకే ఉండని, నాకేం అవసరం లేదు ఈ గిఫ్ట్స్ అన్నీ. ఓ రాజా, అతి ఉన్నతుడైన దేవుడు మరి నెబుకద్నెజర్ రాజుకు మరి ఈ యొక్క రాజ్యం బాబిలోన్ దేశాన్ని ఇచ్చిండు కదా. సో అంత ఈ యొక్క బాబిలోన్ ఎంత గ్రేట్ నేషన్ కదా. సో ఇంత గ్రేట్ నేషన్ను నెబుకద్నెజర్ రాజుకి ఇచ్చిండు. నెబుకద్నెజర్ రాజు లోపల ఎంత పవర్ దేవుడు ఇచ్చిండంటే, మరి ఆయన ఎవరు కావాలంటే ఆయనకు ఎవరు ఇష్టం లేకుంటే వాళ్ళని చంపేస్తాడు. అలాంటి అంత పవర్ ఉండనమాట ఆయనకు. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క హృదయము ఉప్పొంగిందో, అంటే ప్రైడ్ ఆయన లోపల అనేది వచ్చిందో, దేవుడు ఆయనను ఏం చేసిండు, ఒక జంతువు లెక్క చేసేసిండు. మరి గడ్డి తినేటట్టు చేసిండు అనమాట. మోస్ట్ హై గాడ్ ఎవరు, అతి ఉన్నతుడైన దేవుడు ఎవరు అని తెలుసుకునే వరకు ఆయనను ఆ విధంగా మరి పొలంలో ఉండే అనమాట ఆయన. సో ఎప్పుడైతే ఆయన నిజంగా దేవుడు ఉన్నాడు, అతి ఉన్నతుడైన దేవుడే ఈ యొక్క రాజ్యాలన్నీ కూడా పరిపాలిస్తున్నాడు అని ఆయన తెలుసుకున్నప్పుడు అప్పుడు తిరిగి ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుండు. కాబట్టి ఆ దేవుడు ఎవరినైతే ఆయన ఇష్టం వచ్చినట్లు అపాయింట్ చేసుకుంటాడు అన్నమాట ఈ యొక్క థ్రోన్ మీద కూర్చోడానికి అని చెప్తాడు. నీకు తెలుసు కదా ఇదంతా కూడా నెబుకద్నెజర్ రాజుకు జరిగింది. అయితే నువ్వు మరి నీ యొక్క హృదయం నువ్వు తగ్గించుకోలేదు, నువ్వు నీ లోపల కూడా
ప్రైడ్ అనేది వచ్చిందనమాట. నువ్వు దేవునికి పరలోకమందున్న దేవునికి వ్యతిరేకంగా నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు అనమాట. అంతేకాకుండా దేవుని మందిరంలో ఉండే ఆ యొక్క వెసల్స్ను నువ్వు తీసుకొని వచ్చి, పాత్రలను తీసుకొని వచ్చి దాంట్లో నువ్వు త్రాగినదే కాకుండా ఆ యొక్క వెసల్స్, ఈ యొక్క గోల్డ్, సిల్వర్, వుడ్, స్టోన్, ఇలాంటి వాటి దేవుణ్ణి నువ్వు ప్రేజ్ చేసినావు. నువ్వు వాటిని ఆరాధించినవు, స్తుతించినవు. కాబట్టి మరి నీ యొక్క ఊపిరి ఆ గొప్ప దేవుని చేతిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు మరి ఆ యొక్క నువ్వు దేవుణ్ణి మహిమపరచలేదు. కాబట్టి ఈ యొక్క వ్రాత యొక్క మీనింగ్ ఏంటంటే మెనే టెకెల్ ఉపార్సిన్ అంటే ఏంటంటే మెనే అనంటే నీ యొక్క దినములు, నీ యొక్క రాజ్యంను దేవుడు లెక్కించేసిండు అనమాట. ఇంకా అది ఫినిష్డ్, అది ఇంక అయిపోయింది అనమాట, ముగించిపోయింది. నీ యొక్క రాజ్యము నీ చేతిలో నుండి ముగించిపోయింది. టెకెల్ అని అంటే నువ్వు ఒక బ్యాలెన్స్ లోపల, అంటే ఒక తూకం వేయబడ్డవు అనమాట. తర్వాత ఆ తూకంలో నువ్వు తక్కువగా అనిపిస్తున్నావు. టెకెల్ అంటే నువ్వు ఆ తూకం వేసినప్పుడు దేవుడు దాంట్లో తక్కువ ఉన్నావు నువ్వు. పెరెస్ అంటే నీ యొక్క రాజ్యము డివైడ్ అయిపోయిందనమాట. ఇంకా అది మాదీయులు పారసీకులు అంటే మీడ్స్ అండ్ పర్షియన్స్ అనే వాళ్లకు నీ యొక్క రాజ్యము ఇచ్చేయబడుతుంది అని దాని యొక్క మీనింగ్ చెప్తాడనమాట. చెప్పగానే ఇంకా రాజు బెల్షాజర్ రాజు ఇంకా డానియల్ను ఒక స్కార్లెట్ రోబ్తోని, తర్వాత ఒక చైన్ వేసి, తర్వాత ఆయనను థర్డ్ రూలర్గా చేశాడనమాట. కానీ అదే నైట్ కింగ్ బెల్షాజర్ను, కల్దీయుల రాజు కదా ఈయన, కింగ్ ఆఫ్ క్యాల్డియన్స్ అనమాట, ఆయనను బెల్షాజర్ను డేరియస్ అనే వ్యక్తి ఆయనను చంపేశాడు అనమాట. మీడియన్ కింగ్డమ్ అనమాట. వాళ్ళు వచ్చి ఇంకా ఈ యొక్క బాబిలోన్ రాజ్యానికి వెళ్తారనమాట. సో మనకు ఈ యొక్క విషయము నెబుకద్నెజర్కు వచ్చిన డ్రీమ్లో మనకు తెలుస్తుంది కదా. సో ఫస్ట్ హెడ్ ఏమో గోల్డ్, నెక్స్ట్ చెస్ట్ పార్ట్, తలనేమో బంగారంతో, అంటే అది బాబిలోన్కు సాదృశ్యం. నెక్స్ట్ రాజ్యము అది సిల్వర్తోని ఉండే అనమాట, అంటే చెస్ట్ భాగం సిల్వర్తోని, అది మిడో పర్షియా అంటే మాదీయుల పారసీకుల దేశము, అది పరిపాలిస్తుంది. దీనికంటే కొంచెము తక్కువ అనమాట, బాబిలోన్ కంటే కొంచెం తక్కువగా వాళ్ళు పరిపాలించారు అనమాట. కాబట్టి ఆ యొక్క డ్రీమ్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయిందనమాట. If my heart has grown cold, there your love will unfold. As you open my eyes to the work of your hand, when I'm blind to my way, there your spirit will bring. As you open my eyes to the work of your hand, as you whisper
పిల్లలు పాట ఎంజాయ్ చేసిండ్రని అనుకుంటున్నా. మరి ఈరోజు లెసన్లో కింగ్ బెల్షాజర్ మీదికి గాడ్స్ జడ్జ్మెంట్, దేవుని యొక్క తీర్పు వచ్చింది అని మనం చూస్తున్నాం. మనందరి మీద కూడా దేవుని యొక్క తీర్పు అనేది వస్తుంది పిల్లలారా. కాబట్టి హీబ్రూస్ 9:27, హెబ్రీ 9:27 ప్రకారము మనం అందరం కూడా దేవుని ముందర నిలబడాలి. మనం ఒకరోజు చనిపోతాం కదా, మరి చనిపోయిన తర్వాత దేవుడు మనలను తీర్పు తీరుస్తాడు అని మనకు దేవుని యొక్క వాక్యంలో ఉన్నదన్నమాట. అయితే ఈరోజు యొక్క లెసన్లో బెల్షాజర్ కింగ్కు వచ్చిన యొక్క జడ్జిమెంట్ గురించి మనం కొంచెం చూసుకుందాము. సో ఆ యొక్క జడ్జిమెంట్లో మెనే అంటే గాడ్ హ్యాడ్ నంబర్డ్ దై కింగ్డమ్ అనే మాట ఉంది. దేవుడు నీ యొక్క రాజ్యాన్ని లెక్కించిండు అనేది దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. సో దాని అర్థం ఏంటంటే మరి దేవుని యొక్క తీర్పు ఆయన మీదకి వచ్చింది, ఎందుకంటే ఆయన దేవుణ్ణి రిజెక్ట్ చేసిండు కాబట్టి. అయితే మనకు దేవుని యొక్క వాక్యంలో మన మీదకి దేవుని తీర్పు రాకముందే మనము మరి ఒక విషయం చేయాలని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. సామ్స్ 90:12, కీర్తనలు 90 మరి 12వ వచనంలో ఏముందంటే టీచ్ అస్ టు నంబర్ అవర్ డేస్, మరి మా దేవా మా దినములను లెక్కించడానికి మాకు నేర్పించుము. దేవుని యొక్క ఈ యొక్క జడ్జిమెంట్ మన మీదకి రాకముందే మనము మన యొక్క డేస్ను నంబర్ చేసుకోవాలన్నమాట. ఎవ్రీ డే దేవుడు మనకు 24 అవర్స్ ఇచ్చిండు కదా. సో మనం ఈ యొక్క డేస్ను నంబర్ చేసుకొని ఎన్ని రోజులు నేను ఈ యొక్క లోకంలో జీవిస్తా, ఎన్ని రోజులు నేను ఈ లోకంలో మరి అలైవ్గా ఉంటా, బ్రతికి ఉంటా. కాబట్టి ఈ యొక్క ఎవ్రీ డే ఈజ్ సో ప్రెషియస్ అనమాట. మరి చాలా మనకు దేవుడు మనకిచ్చిన యొక్క టైం, మనకిచ్చిన యొక్క లైఫ్ ఎంతో అది ప్రెషియస్, అంటే చాలా విలువైంది అనమాట, చాలా శ్రేష్టమైనది. కాబట్టి మనము ఆ యొక్క లైఫ్ను మనము వేస్ట్ చేయొద్దు అనమాట. సో మన యొక్క షార్ట్ లైఫ్ అది త్వరగా గతించిపోతుంది అనమాట. ఇట్ విల్ బి సూన్ బి పాస్ట్ అనమాట. వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్ అని మాట మనకు తెలుస్తూ ఉంటుంది కదా, మామూలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. కాబట్టి మనము మన యొక్క షార్ట్ లైఫ్ను మనము వేస్ట్ చేసుకోకుండా మరి దేవుని కొరకని మనం ఏదైనా చేయాలా. అప్పుడు మన మీదకి దేవుని యొక్క తీర్పు ఏ విధంగా అయితే కింగ్ బెల్షాజర్ మీదకి వచ్చిందో ఆ విధంగా మనము తీర్పులోనికి మనము రామన్నమాట. మనల్ని మనమే జడ్జి చేసుకోవాలన్నమాట. జడ్జి చేసుకొని మనమే సరిపడాల. మన ఏమైనా పాపము మన యొక్క జీవితంలో ఉంటే దాన్ని వదిలేయాలన్నమాట. వదిలేసి మరి చిన్న చిన్న పాపాలు పిల్లలు చేస్తూ ఉంటారు కదా. కాబట్టి దేవుని యొక్క మాట వినరు, మరి పేరెంట్స్ చెప్పిన మాట వినరు. మరి ఎక్కువగా టైము మరి గేమ్స్లలో లేకుంటే టీవీ షోస్లలో మరి చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా పిల్లలు. కాబట్టి మన యొక్క టైంను వేస్ట్ చేయకుండా మన యొక్క లైఫ్ను మనము నంబర్ చేసుకోవాలన్నమాట. మన యొక్క దినాలను లెక్కించుకుంటూ ఉండాలన్నమాట. మనం కొన్ని రోజులే ఈ లైఫ్లో ఈ యొక్క జీవితంలో ఉంటాము. తర్వాత ఫర్ ఎవర్ ఒకవేళ మనం యేసుప్రభుని నమ్ముకుంటే, యేసుప్రభు నా పాపముల కొరకని చనిపోయిండు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచిండు అనే విషయం మనం నమ్ముకుంటే మనం ఎప్పటికీ కూడా పరలోకంలో ఉంటాము. ఒకవేళ ఆ విధంగా మనము యేసుప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోకుండా ఉంటే ఎప్పటికీ మనము నరకంలో హెల్లో ఉంటాం అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఉన్నన్ని రోజులే మన యొక్క జీవితాన్ని, మన యొక్క దినాలను లెక్కించుకొని దేవుని కొరకని జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.